శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అనగా నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణుడికి, నరోత్తముడు అయిన అర్జునుడికి, వారి లీలలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి అసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధిని కలిగించే మహాభారత గ్రంథ పారాయణకు ప్రేరేపించిన శ్రీకృష్ణ భగవానుడిని ప్రార్థిస్తూ ఈరోజు పారాయణలోనికి వెళదాం. మరి హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు 166వ రోజుకు చేరుకున్నాము. నిన్న మనము కార్తికేయుని యొక్క జననము, దేవ సైన్యాధిపత్యమును వహించుట గురించి తెలుసుకున్నాము. ఇక ఈ రోజు మనము కార్తికేయుని యొక్క ఉదార కర్మల గురించి తెలుసుకోబోతున్నాము. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి. హరే కృష్ణ. మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, రాజా, కార్తికేయుడు సంపన్నుడు, దేవసేనాపతి అవడం చూసి సప్తఋషుల యొక్క 6 భార్యలు అతని వద్దకు వచ్చారు. వారు ధర్మయుక్తులు, వ్రతశీలురు అయినప్పటికీ ఋషులు వారిని వదిలివేశారు. వారు దేవసేనకు భర్త అయిన కార్తికేయుని వద్దకు వచ్చి, నాయన, దేవతుల్యులైన మా భర్తలు మమ్ము అకారణంగా వదిలివేశారు. ఆ కారణంగా మేము పుణ్యలోకాల నుండి జారిపోయాము. మాకే నీవు పుట్టావని ఎవరో వాళ్లకు చెప్పారు. కాబట్టి మేము చెప్పే వాస్తవం విని నీవు మమ్మల్ని రక్షించు. నీ దయవలన మాకు అక్షయ స్వర్గం ప్రాప్తిస్తుంది అని వేడుకున్నారు. అంతేకాదు, మేము నిన్నే పుత్రునిగా కోరుకుంటున్నాము అని ప్రార్థించారు. అప్పుడు స్కందుడు, నిర్దోషులైన పూజ్యురాండ్రా, మీరు నాకు తల్లులు, నేను మీకు పుత్రుడిని. అంతేకాక మీకు ఇంకా ఏదైనా కోరిక ఉంటే అది కూడా నెరవేరుతుంది, చెప్పండి అన్నాడు. కార్తికేయుడు ఈ రీతిగా తన తల్లులకు ప్రీతి కలిగించినప్పుడే స్వాహాదేవి కూడా అతనితో, నీవు నా ఔరస పుత్రుడివి, నీవు నాకు ఒక అత్యంత దుర్లభమైన ప్రియకార్యం చేయాలి అన్నది. అప్పుడు స్కందుడు, నీ కోరిక ఏమిటో చెప్పు అని అన్నాడు. స్వాహాదేవి, నేను దక్ష ప్రజాపతికి అనుగు కూతురిని. చిన్నప్పటి నుండి అగ్నిదేవునిపై నాకు అనురాగం కలదు. కానీ అగ్నిదేవుడు నా అనురాగాన్ని పూర్తిగా గుర్తించలేదు. నేను నిరంతరము అతనితోనే కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అన్నది. అప్పుడు స్కందుడు, బ్రాహ్మణులు హవ్య కవ్యాలు జరిపేటప్పుడు మంత్రశుద్ధమైన పదార్థాలను స్వాహ అని పలికిన తరువాతనే అగ్నిలో హోమం చేస్తారు. కళ్యాణి, ఈ రీతిగా అగ్నిదేవుడు ఎప్పుడు నీతో కూడి ఉంటాడు అని వరమిచ్చాడు. స్కందుడు ఇలా చెప్పి ఆమెను పూజించాడు. ఆమె కూడా దానితో ఆమెకు చాలా సంతోషం కలిగింది. తిరిగి ఆమె కూడా అగ్నితో కలిసి స్కందుడిని పూజించింది. అనంతరము బ్రహ్మదేవుడు స్కందుడితో, నీవు నీ తండ్రి త్రిపురాసుర సంహారకుడు అయిన మహాదేవుని వద్దకు వెళ్ళు. ఎందుకంటే సమస్త లోకాల హితం కోరి రుద్ర భగవానుడు అగ్నిలోనూ ఉమాదేవి స్వాహాదేవి యందు ప్రవేశించి నీకు జన్మనిచ్చారు అని చెప్పాడు. బ్రహ్మ మాటలు విని కార్తికేయుడు అలాగే అని చెప్పి మహాదేవుని వద్దకు బయలుదేరాడు. మార్కండేయుడు చెబుతున్నాడు, ఇంద్రుడు అగ్నికుమారుడైన కార్తికేయునికి సేనాపతి పదవిని కట్టబట్టి అభిషేకించిన వెంటనే శంకర భగవానుడు మిక్కిలి ఆనందించి పార్వతితో కూడి సూర్య సమాన కాంతి గల రథాన్ని ఎక్కి భద్రవటానికి బయలుదేరాడు. అప్పుడు గుహ్యకులతో కలిసి కుబేరుడు పుష్పక విమానం ఎక్కి అతనికి ముందు సాగుతున్నాడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కి దేవతలతో కలిసి అతని వెనుక రాసాగాడు. అతనికి కుడివైపున వసువులతో రుద్రులతో కూడిన అనంతమైన దేవసేన ఉన్నది. యముడు కూడా మృత్యువుతో కలిసి అతన్ని వెన్నంటి నడుస్తున్నాడు. యమరాజు వెనుక శివుని యొక్క అత్యంత దారుణమైన 3 మొనలు గల విజయము అనే పేరు గల త్రిశూలం కూడా నడుస్తోంది. దాని వెనుక రకరకాల జలచరాల జంతువులతో కూడిన వరుణుడు ఉన్నాడు. ఆ సమయంలో చంద్రుడు మహాదేవునికి వెళ్లగొడుగుని పట్టుకున్నాడు. అగ్ని, వాయువు చామరాలు వీస్తున్నారు. వారి వెనుక రాజర్షులతో కలిసి ఇంద్రుడు అతనిని స్తుతిస్తూ నడవసాగాడు. అప్పుడు మిక్కిలి ఉదారంగా మహాదేవుడు కార్తికేయునితో, నీవు చాలా జాగరూకుడివై వ్యూహాన్ని రక్షిస్తూ ఉండాలి అన్నాడు. అప్పుడు స్కందుడు, భగవాన్, నేను దానిని తప్పక రక్షిస్తాను. ఇది కాక వేరే ఇంకేదైనా చేయవలసి ఉంటే చెప్పండి అన్నాడు. మహాదేవుడు, నాయన,
పని చేయవలసిన సమయంలో అంటే అవసరమైనప్పుడు నన్ను కలుసుకుంటూ ఉండు. నా ధర్మం వలన, నా మీది భక్తి వలన నీకు పరమ శుభాలు కలుగుతాయి అని చెప్పాడు. అతడు కార్తికేయుడిని ఆలింగనం చేసుకుని వీడుకోలు పలికాడు. అతడు వెళ్లిన వెంటనే భయంకరమైన ఉత్పాతాలు కలుగసాగాయి. దానితో సమస్త దేవగణాలు మోహ వివసులయ్యాయి. నక్షత్రాలతో కూడిన ఆకాశం మండిపోసాగింది. లోకమంతా స్పృహ కోల్పోయినట్లయింది. భూమి కంపించిపోతూ గడగడలాడింది. జగత్తంతా అంధకార బంధురమైంది. ఇంతలోనే అనేక రకాల ఆయుధాలు ధరించి పర్వతాల వలె, మేఘాల వలె భయంకరమైన సేన అక్కడ కానవచ్చింది. ఆ సేన మిక్కిలి భయంకరంగా, అసంఖ్యాకంగా ఉండి కోలాహలం చేస్తోంది. ఆ వికట వాహిని అకస్మాత్తుగా శంకర భగవానుడి మీద, సమస్త దేవతల మీద విరుచుకుపడింది. అనేక రకాల బాణాలు, పర్వతాలు, శతఘ్నులు, ప్రాసలు, పొడవైన కత్తులు, పరిగలు, గదలు వర్షంలా కురవసాగాయి. ఆ భయంకర శస్త్రవర్షానికి వ్యధ పొందిన దేవసేన కొద్దిసేపటికే రణరంగాన్ని విడిచి పారిపోసాగింది. దానవుల చేత పీడింపబడి తన సైన్యం పారిపోవడం చూసిన ఇంద్రుడు వారికి ధైర్యం కలిగిస్తూ, ఓ వీరులారా, భయపడకండి, ఆయుధాలు ధరించండి, మీకు శుభం కలుగుతుంది. కొద్దిగా పరాక్రమం చూపడానికి సాహసిస్తే మీ కష్టాలన్నీ దూరమవుతాయి. ఈ భయంకరులైన దుశ్శీలులు అయిన రాక్షసులను ఓడించండి. రండి, నాతో కలిసి వీరి మీద దాడి చేయండి అని పురికొల్పాడు. ఇంద్రుని మాటలు విని దేవతలకు ధైర్యం కలిగింది. ఇంద్రుడిని ఆశ్రయించి వారు దానవులతో యుద్ధం చేయసాగారు. అప్పుడు దేవతలందరూ మహాబలులైన మరుత్తులు, సాధ్యులు, వసువులు శత్రువులతో పోరాడారు. వారు ప్రయోగించిన శస్త్రాలు, బాణాలు దైత్యుల శరీరాలలోని రుధిరాన్ని కడుపారా త్రాగాయి. బాణవర్షంతో దైత్యుల శరీరాలు జల్లెడలాగా అంటే తూట్లు పడిపోయాయి. చెదిరిపోయిన మేఘాల వలె రణభూమి యందు అన్ని వైపులా పడసాగారు. ఈ రీతిగా దేవతలు అనేక రకాల బాణాలతో దానవ సైన్యాన్ని బాధించారు. వారి పునాదులు పెకలించారు. ఇంతలో మహిషుడు, ఒక దారుణ దైత్యుడు, పెద్ద బరువైన కొండను తీసుకొని దేవతల వైపు పరుగు తీశాడు. అది చూసి దేవతలు పారిపోసాగారు. కాని అతడు పారిపోతున్న వారిని వెన్నంటి మరీ ఆ కొండను వారి మీదికి విసిరాడు. ఆ దెబ్బకు 10,000 మంది యోధులు నేలకరిచారు. మహిషాసురుడు ఇతర దానవులతో కూడి దేవతల మీదకు ఉరికాడు. అతడు తమ వైపుకు రావడం చూసి ఇంద్రునితో సహా దేవగణాలన్నీ పారిపోయాయి. క్రోధాతురుడైన మహిషాసురుడు చాలా వేగంగా రుద్రభగవానుడిని రథాన్ని సమీపించి ఆ రథం యొక్క ఇరుసును పట్టుకున్నాడు. ఇది చూసిన మహాదేవుడు మహిషాసురుడి చావును సంకల్పించి అతని పాలిటికి కాలరూపుడై కార్తికేయుడిని స్మరించాడు. అంతే, వెంటనే కాంతులు వెదజల్లుతూ కార్తికేయుడు రణభూమికి వచ్చాడు. అతడు క్రోధంతో సూర్యుని వలె భగభగమంటున్నాడు. ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. మెడలో ఎర్ర రంగు పూలమాలలున్నాయి. అతని రథానికి ఉన్న గుర్రాలు కూడా ఎరుపువి. బంగారు కవచాన్ని ధరించాడు. సూర్యుని కాంతి వంటి అందమైన కాంతిగల రథంలో ఆసీనుడై ఉన్నాడు. అతనిని చూడగానే దైత్యసేన మైదానం విడిచి పారిపోయింది. మహాబలవంతుడైన కార్తికేయుడు మహిషాసురుడిని నాశనం చేయదలచి ఒక మండుతున్న శక్తిని ప్రయోగించాడు. అది రివ్వున దూసుకుపోయి అతని పెద్ద శిరస్సును ఖండించి వేసింది. శిరస్సు ఖండింపబడగానే మహిషాసురుడు ప్రాణాలు కోల్పోయి నేలకు ఒరిగాడు. మహిషాసురుడిని పర్వతం లాంటి శిరస్సు పడి ఉత్తర కురుదేశంలోని 16 యోజనాల వెడల్పు గల మార్గం మూసుకుపోయింది. ఈ రీతిగా ఆ శక్తి ఆయుధం పదే ప్రయోగించబడి వేల కొద్ది శత్రువులను సంహరించి తిరిగి కార్తికేయుని చేతిలోకి వచ్చేది. ఈ క్రమంలో కీర్తిశాలి అయిన కార్తికేయుడు సూర్యుడు చీకట్లను, అగ్ని వృక్షాలను, వాయువు మేఘాలను నాశనం చేసినట్లుగా తన శత్రువులందరినీ నాశనం చేసివేశాడు. అనంతరము అతడు పరమశివునికి ప్రణామం చేశాడు. దేవతలందరూ అతనిని పూజించారు. దానితో అతడు కిరణాలతో కూడిన సూర్యుని వలె శోభిల్లాడు. అంతటా ఇంద్రుడు అతనిని ఆలింగనం చేసుకొని, కార్తికేయ, ఈ మహిషాసురుడు బ్రహ్మ వలన వరం పొంది ఉన్నాడు కనుకనే దేవతలందరూ ఇతనికి గడ్డిపోచల వంటి వారయ్యారు. ఇప్పుడు నీవు వీనిని వధించావు. ఈ రీతిగా నీవు దేవతల యొక్క అతి పెద్దదైన ఒక ముళ్ళును పెరికివేశావు అన్నాడు. అంతేకాక ఇంకా ఇటువంటి ఇతర దానవులను 100ల కొద్దీ రణభూమిలో పడగొట్టావు. వారంతా మునుపు మిమ్మల్ని బాధించిన వారే. దేవా, మీరు పరమశివుని వలె యుద్ధంలో అజేయులు. ఈ మీ ప్రథమ పరాక్రమం ప్రసిద్ధమవుతుంది. ముల్లోకాలలోనూ మీ అక్షయ కీర్తి వ్యాపిస్తుంది. మహాబాహు, దేవతలందరూ మీ ఆధీనులు అని ప్రశంసించాడు.
కార్తికేయునితో ఇలా అని దేవతలతో సహితంగా ఇంద్రుడు పరమశివుని ఆజ్ఞ పొంది అక్కడ నుంచి బయలుదేరాడు. మహాదేవుడు మిగిలిన దేవతలతో మీరంతా కార్తికేయుడిని నాతో సమానమని భావించండి అని చెప్పి భద్రవటానికి వెళ్లిపోయాడు. దేవతలంతా తమ తమ స్థానాలకు తిరిగి వెళ్లారు. అగ్నిపుత్రుడు కార్తికేయుడు ఒక్క రోజులోనే దానవులందరినీ సంహరించి ముల్లోకాలను జయించాడు. అప్పుడు మహర్షులందరూ అతనిని చక్కగా పూజించారు. యుధిష్ఠిరుడు, ఓ ద్విజోత్తమ, ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెందిన కార్తికేయుడి యొక్క ప్రఖ్యాత నామాలను వినాలనుకుంటుంది అని అడిగాడు. అప్పుడు మార్కండేయ మహర్షి చెప్పసాగాడు. యుధిష్ఠిర, వినండి అని. ఆగ్నేయుడు, స్కందుడు, దీప్తకీర్తి, అనామయుడు, మయూరకేతుడు, ధర్మాత్ముడు, భూతేశుడు, మహిషమర్దనుడు, కామజిత్తు, కామదుడు, కాంతుడు, సత్యవాక్కు, భువనేశ్వరుడు, శిశువు, శీఘ్రుడు, శుచి, చండు, దీప్తవర్ణుడు, శుభాననుడు, అమోఘుడు, అనఘుడు, రౌద్రుడు, ప్రియుడు, చంద్రాననుడు, దీప్తశక్తి, ప్రశాంతాత్ముడు, భద్రకృతుడు, కూటమోహనుడు, షష్ఠీ ప్రియుడు, ధర్మాత్ముడు, పవిత్రుడు, మాతృవత్సలుడు, కన్యాభర్త, విభక్తుడు, స్వాహేయుడు, రేవతీసుతుడు, ప్రభువు, నేత, విశాఖుడు, నైగమేయుడు, సుధశ్చరుడు, సువృతుడు, లలితుడు, బాలక్రీడనక ప్రియుడు, ఖచారి, బ్రహ్మచారి, సూర్యుడు, శరవణోద్భవుడు, విశ్వామిత్రుడు, దేవసేనా ప్రియుడు, వాసుదేవ ప్రియుడు, ప్రియకృతుడు. ఇవి కార్తికేయుని యొక్క దివ్యనామాలు. వీటిని పఠించిన వారికి నిస్సందేహంగా స్వర్గము, కీర్తి, ధనము లభిస్తాయి అని మార్కండేయ మహర్షి యుధిష్ఠిరుడితో చెప్పాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజు పారాయణ ఇంతటితో సమాప్తం. రేపు మనము ద్రౌపది సత్యభామను తన దినచర్యను గురించి తెలపడం గురించి తెలుసుకోబోతున్నాము. చాలా ఆసక్తిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Like, share, comment, please. Thank you.